Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐటీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను అల్వాల్లోని ఎంఈఎస్ కాలనీ దగ్గర ఉన్నాను. సో ఎందుకు ఇక్కడికి రావడం జరిగిందంటే, ఎంతో కష్టపడి, ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో వినాయకుడిని అయితే పెట్టుకోవడం జరిగింది. కొన్ని లక్షలు ఖర్చు చేసి. సో ఖర్చు చేసి వాళ్ళు పెట్టుకున్న వినాయకుడికి పూజ రోజునే పాపం అర్ధంతరంగా ఆగిపోవడం జరిగింది. సో ఎందుకు అనేసి డీటెయిల్స్ నేను చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే చాలా బాధాకరమైన విషయం ఇది. పూజలు అందరూ గ్రాండ్ గా పూజలు చేసుకుంటే, వీళ్ళు మాత్రం ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా పెట్టుకున్న వినాయకుడు మాత్రం ఏ పూజకి నోసుకోకుండా ఆ లోపలైతే పరదా కట్టి కప్పివేయడం జరిగింది. ఎందుకు అంటే, ఇక్కడ వీళ్ళు పెట్టిన ఈ ప్లేస్ ఉంది కదా, సో ఈ ప్లేస్ వాళ్ళకి ఒక కుటుంబం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా ఇంటికి వెళ్ళడానికి అడ్డుగా ఉంది ఈ వినాయకుడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల కేసు నడుస్తుంది. సో యాక్చువల్లీ ఇంకో విషయం చెప్పుకోవాలంటే, ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ వెళ్తే ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ దారి ఉంటుంది. లెఫ్ట్ నుంచి ఇటు వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇదేదో నాకైతే కొంచెం కావాలని చేసినట్టు అనిపిస్తుంది. సో ఎందుకంటే చాలా ఏరియాస్ లో పండగ రోజు ఒక 4 రోజులు చుట్టూ తిరిగి వెళ్తే అడ్జస్ట్ అవ్వచ్చు. అది కూడా దగ్గరే, కిలోమీటర్లు ఏం డిఫరెన్స్ రాదు. బట్ ఎనీవేస్ ఇదైతే జరగడం జరిగింది. సో దానివల్ల వినాయకుడిని అయితే ఏ పూజ నేర్చుకోకుండా ఆగిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇక్కడ వ్యక్తులు ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. జై శ్రీరామ్ అన్న. ఏంటి అన్న పరిస్థితి, ఎందుకు ఆగిపోవడం జరిగింది? నా పేరు శ్రీనివాస్. మేము ఇక్కడ బాల్ గణేష్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ది మెంబర్ నేను. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్ అనేది వీళ్ళు ప్రీ ప్లాన్ 2 months బిఫోర్ చేశారు. చేసుకొని ఈ పర్సన్ ఎవరైతే ఎంఎస్ కాలనీ అపోజ్ చేశారో, ఈయన ఎంఎస్ కాలనీ అసోసియేషన్, వెల్ఫేర్ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ద మెంబర్. ఈయన అందరికి ఏం ప్రొవోక్ చేశారంటే, ఇక్కడ అందరు బస్సులు వచ్చి పెడుతున్నారు, నేను ఉన్నది ఎంఎస్ కాలనీలోనే, నాతో ఇంకా 10 మంది ఉన్నది ఎంఎస్ కాలనీలోనే. అందరికి ఏం ప్రొవోక్ చేశారంటే, బయట వాళ్ళు వచ్చి పెడుతున్నారు అంటే అసోసియేషన్ కి తెలియదు అది లోపల వాళ్ళ బయట వాళ్ళ అని. వాళ్ళు ఉన్నది ఇక్కడ నుంచి సమ్వేర్ వెనకాల. సో వాళ్ళు ఏమంటే, వాళ్ళు ఫస్ట్ ఒక ఎన్ఓసి ఇచ్చారు, ఏమని సమ్ అవుట్ సైడర్స్ వచ్చి ఇక్కడ ట్రబుల్ చేస్తున్నారో ఎన్ఓసి ఇచ్చారు. సరే అని వాళ్ళ అది అయినాక మేము ఏ రోజు పర్మిషన్ కి వెళ్ళామో ఆ రోజు పిఎస్ పోతే వాళ్ళు చెప్పారు ఏమని, అరే మీ గణేష్ కంప్లైంట్ ఉందంటే మేము డైరెక్ట్ ఫస్ట్ పోయి ఎంఎస్ అసోసియేషన్ మీట్ అయ్యాము. అంటే వాళ్ళందరూ ఏమన్నారు అంటే, ఇది బయట వాళ్ళు అంటే నేను చెప్పిన, ఎందుకు సార్ బయట వాళ్ళు, మేము ఇక్కడ ఎంఎస్ కాలనీ వాళ్ళమే, దిస్ ఈజ్ మై అడ్రస్, సోన్స్ ప్లేస్ నేను ఉంటాను, ఇంకా చాలా మంది ఇక్కడ సోన్స్ ఏరియాలో ఉన్నారు, మాది కూడా ఎన్ఓసి ఉంది చూడండి అంటే, వాళ్ళు అప్పటికప్పుడే ఆ ఎన్ఓసి అనేది నలిఫై చేసేసారు. వాళ్ళు ఏమంటే మాకు ఇంకో క్లీన్ ఎన్ఓసి ఇచ్చారు. సో వాళ్ళకి అన్ని చెప్పాము వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వాళ్ళకి ఏమని ఎక్స్ప్లెయిన్ చేసాం అంటే, యాక్చువల్ వాట్ హ్యాపెన్ ఇస్, ఇది 2 brothers మధ్యలో ఉన్న ఇష్యూ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంటంటే టెంపుల్ గురించి ప్రాపర్టీ గురించి. సో దాంట్లో మేము పోదలుచుకోలేము, ఎందుకంటే ఫ్యామిలీ విషయం. అలానే వాళ్ళు కూడా దీంట్లో రాకూడదు. దాంట్లో ఎవరైతే చిన్న అతను ఉన్నాడో వాళ్ళ కొడుకు కళ్యాణ్ అన్న అతను ఈజ్ వన్ ఆఫ్ ద కోర్ మెంబర్ ఆఫ్ బాల్ గణేష్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ తమ్ముని కొడుకుని ఎలా దెబ్బతీయాలా, ఎలా దొంగ పెట్టాలా, ఆయనకి ఏం చేయాలని అర్థం కాకుండా గణేష్ మీద చూద్దాము అన్న. ఒకసారి గణేష్ ని తీసేయండి. సో చూపిస్తారు ఒకసారి గణేష్ ని. సో ఇది అంటే కుట్రపూరితంగా ఏదో రివెంజ్ కోసం ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇంత అందమైన గణేష్ ని ఇంత ఖర్చు పెట్టి, ఇంత పైసలు పెట్టి, మేమైతే ఇలా షెడ్ లేకుండా, కవర్ లేకుండా 2 days వర్షంలో పెట్టి అలా పూజ చేయాలంటే మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. మేమే కాదు, మాతో ఏమి ఎంతో వేల మంది, ఎంతో వందల మంది చాలా బాధపడ్డారు. నిన్న పొద్దున అయితే ఎంతో మంది వచ్చి, ఏంది ఇది, ఆయన ఎందుకు ఇస్తుంటే అందరూ ఉసురు ఎందుకు కోసుకుంటున్నాడు అని చాలా మంది తిట్టేసిపోయారు. మేము చెప్పాం, ఇవ్వండి అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, మాది కాదు. కానీ ఆయన దేవుని దగ్గర చూపించాడు తప్పు. అన్ని ఆయనకి పోలీస్ స్టేషన్ వెళ్ళారు, క్లీన్ షీట్, జిహెచ్ఎంసీ వెళ్ళారు, క్లీన్ షీట్, అందరి దగ్గర వెళ్ళారు, క్లీన్ షీట్. పోలీసు వాళ్ళు కూడా ఏం మాకు ఇలా సపోర్ట్, ఆయన అన్ని చూశారు, వాళ్ళకి అన్ని వే ఉంది, అందరు అన్ని చూసే మాకు ఓకే అని చెప్పారు. ఈయన డైరెక్ట్ కోర్టుకి పోయి వాళ్ళ మదర్ ని బేస్ పెట్టుకుని, మా మదర్ 80+ ఏజ్, ఆమెకి ఇల్నెస్ అంటే, ఆమెకి రోజు మంచిగా వాకింగ్ చేస్తుంటారు, రోజు గుడికి వస్తుంటారు, అన్ని చేస్తుంటారు. వాళ్ళ మదర్ కి ఈ గణేష్ కున్న రెసిడెంట్ కి అసలు ఇది ఒక లేదు. వాళ్ళ మదర్ రైట్ సైడ్ కార్నర్ లో గేట్ ఉంది, అక్కడ 2 rooms ఉంటుంది వాళ్ళ మదర్, ఆ రూమ్ లో ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్ ఉన్న గేట్ లో వాళ్ళ
పిన్ని ఎవరైతే కళ్యాణ్ ఉన్నారో ఇంకో పెద్దమ్మ, ఇద్దరు కూతుర్లు. ఇక్కడ ఒక లేడీ ఉంటుంది, అక్కడ ఇద్దరు ఉంటారు. అందరు హెల్తీగానే ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. ఏదో ఒక సీనియర్ సిటిజన్ మీద ఒక బేస్ చేసి కంప్లైంట్ ఇస్తే వెయిటేజ్ అనే వస్తుందని ఆమెను బేస్ పెట్టుకొని కంప్లైంట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఒకటి నేనేం చాలా ఫీల్ అవుతున్నా అంటే, యాజ్ ఒక కోర్ట్ అనేది జ్యుడిషియల్ అనేది దే హ్యావ్ టు ఎగ్జామిన్ థింగ్స్ బిఫోర్ గివింగ్ ఎనీ ఆర్డర్స్. దే హ్యావ్ టు సీ, దే హ్యావ్ వచ్చి చూడాలి, అరే ఏమైతుంది ఏం లేదు, ఆ లేడీ హెల్త్ ఎలా ఉందా, ఆ లేడీ హెల్త్ ఏమైనా తీసుకున్నారు, డాక్యుమెంట్ తీసుకున్నారు, హెల్త్ చెకప్ చేపించారా, ఏం లేదు. ఆ లేడీకి రెసిడెన్స్కి ఏమైనా వే ఉందా లేదా, ఏం లేదు. మీరు డైరెక్ట్గా ఇంపార్టెంట్ అని తీపించాలంటే అది ఆర్డర్స్ ఇస్తే అది దట్ ఈస్ నోవర్ రైట్ థింగ్. మరి ఏమైంది ఫైనల్ గా, ఏమైంది ఇప్పుడు, ఏం నడుస్తుంది, మీకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎంతవరకు ఫైట్ చేస్తున్నారు? మాకు ఇలా కష్టం అవుతుంది. ఇట్లా మాకు వీళ్ళేమంటే ఇక కాలనీ బస్తీ అంటే బస్తీలో ఉండేటోళ్ళు మనుషులు గారా, కాలనీలో ఉండే వాళ్ళే మనుషులా? అంటే డబ్బులు ఉన్న దేవాన్ని పూజించాలా, బస్తీలో ఉండాలి పూజ. ఇవాళ రేపు బస్తీ కాలనీ అంటే ఏమో అట్లా లేదన్నా. అందరు చదువు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగంటే మా బస్తీలో ఉన్న వాళ్ళే రోజుకి లక్షల కమాయిస్తారు. ఇద్దరు పిల్లలు అలా అయ్యేది రిటైర్మెంట్ పైసలు ఉంటే తినేసి అనుకుంటున్నాం. అది వేరే కథ, మాకు అది అనవసరం. మేము అట్లా మాట్లాడి చాలా మాట్లాడతాం, మాకు అవన్నీ వద్దు. పర్సనల్ వద్దు. గణేష్ దగ్గర ఎవరు రావద్దు, సింపుల్ ఒకటే. ఏముంది, ఒక 4 రోజులు చుట్టాలా తిరిగి వెళ్ళిపోతే పూజ అయిపోతుంది, పండగ అయిపోతుంది. మాకు ఇంక మేమైతే ఎప్పుడు ఎవరింటి దగ్గర పోయి ఎవరి దగ్గర కొట్టాలి చేయలేదు. ఇయర్లీ ఒక్కసారి మా దగ్గర వందలు కదా, వేల మంది. నిన్న 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ నుంచి దూరం నుంచి మనుషులు వచ్చారు. ఏంది ప్రాబ్లం, మేము మా కష్టం అనేది భాగ్యనగర్ ఉత్సవ కమిటీకి చెప్పుకున్నాం. వాళ్ళు ఎంతమంది వచ్చి వాళ్ళ వల్ల వినాయకుడు ఇక్కడ వచ్చిందన్న. వాళ్ళు చేసిన ఫైట్ కి, వాళ్ళు చేసిన స్ట్రగల్ కి వాళ్ళు ఇవ్వాలి కదా. పొద్దున 9 o'clock వస్తారు, రాత్రి 1 o'clock పోతారు. పోలీస్ వాళ్ళకు కూడా అదే పరిస్థితి. వాళ్ళని కూడా ఎందుకు సతాయిస్తారు తెలుసా? పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా పాపం అంట. పొద్దున వస్తారు, నైట్ దాకా ఉంటారు. అరే ఒక్క మనిషి ఇంతమంది లొంగ తీయడం అనేది కరెక్ట్ కాదు. అంటే కోర్టుకి పోయి కోర్టు కూడా ఏమంటే చూడాలి ఏమైతుంది ఏమైతలే అని. ఒక్క కోర్టు ఏదో ఇప్పుడు కోర్టు కంటే పెద్ద వేరే లా లేదన్న. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఇంతమంది సరెంట్ అయిపోయినారు. మేము ఇప్పుడు దాకా ఎవరి దగ్గర హార్ష్గా పోలే, ఎవరి దగ్గర వైలెన్స్ చేయలే. చట్టానికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు అయిపోయినారు. రెస్పెక్ట్ ఇచ్చే ఇంతవరకు ఇది నడుస్తుంది. దానికంటే నుంచి మరి ఏంటి, క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన బాల్ గణేష్ అనేది కౌంటర్ పిటిషన్ వేశారు. ఇవాళ ఏమంటే ఇంకా ఎవిడెన్స్ ప్రూవ్ చేయమన్నారు వేస్ కమ్యూనిటీ. మనం గూగుల్లో కొడితేనే ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది. మన గూగుల్లో బాల్ గణేష్ ఫ్రెండ్స్ అని కొడితేనే మీకు మొత్తం లొకేషన్ ఎంత ఉంది ఏముంది గూగుల్లో ఉందన్న. ఇది ఇప్పుడైనా కాదు, ఇవాళ క్రియేట్ చేసిన కాదు ఈ లొకేషన్. సమ్ 5 years నుంచి బాల్ గణేష్ అనేది గూగుల్లో కొడితే వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడ పెట్టేవాళ్ళన్నా? ఇక్కడ 2015 నుంచి ఈ ప్లేస్ లో పెడుతున్నాం అన్న. 15 నుంచి ఇక్కడ పెడుతున్నాం. 14-15 నుంచి ఇక్కడ పెడుతున్నాం. మధ్యలో ఇక్కడ ఇంట్లో చావు అయిందని అక్కడ ఆపోజిట్ రోడ్ లో లేన్ లో మూవ్ అయ్యాం. ఏమంటే ఆపోజిట్ లేన్ కదా, అక్కడ మూవ్ అయ్యాం. అక్కడ ఆ ప్లేస్ లో మూవ్ అయ్యాం. ఆ ప్లేస్ లో మూవ్ అయితే ఇప్పుడు ఆంటీకి హెల్త్ బాగాలేదని మేము కూడా ఏమంటే కొంచెం మనం సౌండ్ ఏం పెట్టాం మనం ఎవ్రీ ఇయర్. మనం సౌండ్ పెట్టేది ఏంది, ఎవ్రీ ఇయర్ ఇక్కడ మొత్తం వల్ల గణపతి హోమం అనేది 10 days ఒకటి మా దగ్గర జరుగుతుంది. ఈసారి ఇంకా గణపతి హోమం కూడా చేయలేము. వినాయకుడు పెట్టి కూడా గణపతి హోమం చేయలేదు. ఎంత బాధగా ఉంటుందని చెప్పి రోజు ఇక ఈ బాధ పడుకుని రోజు అదే మొక్కుతున్నాం, నీకు పూజ నీకు మాకు ఇంత బాధలా. అలా బాధ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే అంత కష్టపడి అందరూ సెలబ్రేట్ చేసుకుందాం అనుకోని పండుగ ఇయర్లీ ఒకసారి వచ్చేది పండుగకి. మేమే చేసుకున్నాను కాదన్న. ఇప్పుడు నెక్స్ట్ మాకు పిల్లలు, మా నెక్స్ట్ జనరేషన్, మా పెద్దోళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. మమ్మల్ని చూసి మా నెక్స్ట్ జనరేషన్ ఇది రిలీజియస్ యాక్టివిటీ ఎప్పుడు కట్ కావద్దన్నా. ఈ రిలీజియన్ యాక్టివిటీ ఎప్పుడు ఫాలో కావాలి. ఇది ఇంకా పెద్దగా చేయాలని మనం ఆలోచించాలి, కానీ ఇట్లా కట్ చేయొద్దు. అది మన మధ్యలో మన హిందూసే మనకి ఇట్లా చేస్తే ఇక బయట వాళ్ళు వచ్చి వాళ్ళకి మనకి ఛాన్స్ ఇచ్చినట్టే. రామ్నగర్ లో ఒక ముస్లిం అతను పెట్టి మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు వినాయకుడిని. అన్న పక్కలేన్లో పాషాని ఒక ముస్లిం ఆయన ఉన్నాడు అన్న. ఆయన మొన్న ఇంత కొట్టాడో చూసి ఏమన్నారు తెలుసా, అరే భయ్ మరి గర్కే సామ్నా లగాలే భయ్ అయితే పాగలు సాత్ క్యాల్ ఆడితే అంటారు. ఇప్పుడు వాళ్ళే అంత మంచి మాట చెప్తే ఇక మనమే ముఖంకి కూర్చున్నట్టుంది. లిటరలీ ఏ క్యాస్ట్ అయినా ఏ రిలీజ్ అయినా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే అది మన ఫ్రెండ్షిప్. మంచి మనస్తత్వం ఉందంటే అన్ని మంచిగా. ఇంకొక హైలైట్ ఏమంటే ఈ గోపీనాథ్ పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బాలాజీ టెంపుల్ మెయింటైన్ చేశారు ఆయన. ఇప్పుడు టెంపుల్ మెయింటైన్ చేసి ఆయన దేవుని పూజ కబోజ్ చేసినట్టు ఆయనకి ఏం చెప్పాలన్నా. ఇప్పుడు ఆయనకి సపోర్ట్ వాళ్ళ సిస్టర్. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఇప్పుడు
ఆయన ఏమంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకో. ఇప్పుడు మనం అన్ని చేయాలంటే పెద్ద హిస్టరీ మనకి ఏదో సరే మనకి ఎవరు పర్సనల్ వద్దనా, నాకు దేవుని పూజ 10 రోజులు మంచిగా అయిందా అయిపోయింది. తొందరగా ఈ కేసు క్లియర్ అయ్యి వీళ్ళు పూజ చేసుకోవాలని అయితే కోరుకుందాము. సో కోర్టులో ఎలాంటి వచ్చినా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అన్న, అంతే కదా. ఆ కోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఆ మర్యాద వల్లనే ఇప్పటికీ చేయగట్టుకున్నాం. ఇది పరిస్థితి. మరి మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ, ఎందుకంటే అందరూ పూజ చేసుకుంటున్నారు. ఇది మా వినాయకుని ఒకసారి చూడండి, ఒకసారి లోనికి రండి. సో మీరు క్లియర్ గా చూపిస్తాను. వీళ్ళైతే పనులన్నీ ఆపేసినారు. ఆల్మోస్ట్ ఇంకా చిన్న చిన్న పనులే పెండింగ్ ఉన్నాయి, తీసుకొచ్చేసి మొత్తం ఈ విధంగా చేసినారు. సో పూజకు కూడా నోచుకోలేదు, అన్ని సామాన్లన్నీ ఇక్కడే పెట్టినారు. సో ఇది పరిస్థితి. మొత్తం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయకుడిని, చాలా మంచిగా తీర్చిదిద్దినారు. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత అలంకరించినారో, మొత్తం ఆగిపోవడం జరిగింది. సో తొందరగా అయితే ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యి వీళ్ళు పూజ చేసుకోవాలని అయితే కోరుకుందాము. సో మీ అభిప్రాయం ఏంటి? ఇలా ఆగిపోవడం, అర్ధంతరంగా ఆగిపోవడం పైన మీరేమనుకుంటున్నారు? ఐడ్రీమ్తో అయితే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి